స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వివిధ దళాలు నిర్వహించిన కవాతు ప్రదర్శన. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. జిల్లా కోర్టు ఆవరణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందరో మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నామని అన్నారు. పరిపాలనా దక్షుడు విజన్ ఆంధ్ర 2047 రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలతో పేదరిక నిర్మూలన, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు, వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, లాజిస్టిక్స్, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగిందని అన్నారు. అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో జిల్లాను అగ్రగామిగా నిలిపే దిశగా సుపరిపాలన అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రగతిని వివరించారు. భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. Close behind it, the 4th contingent commander is being led by police. Close
you have displayed on this grand occasion. You are all deserve to be appreciated. వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగింది. అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం. సుపరిపాలన అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నాం. జిల్లా మంత్రి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్, మహిళలకు ఉచితంగా వంట గ్యాస్, ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వసతి గృహాల్లో ప్రమాణాలు పెంచే విధంగా పనులు ప్రారంభించాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా గ్రామ సదస్సులు నిర్వహించి రెవెన్యూ వివాద రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతున్నాం. వ్యవసాయ శాఖ అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి, అంతర పంటల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాలను ప్రజలకు అందుబాటులోనికి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2029 నాటికి 15% వృద్ధి రేటు కొరకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రైతులకు పిఎం కిసాన్ యోజన పథకం కింద జిల్లాలో 1,700,000 మంది రైతులకు 20 కోట్ల 14 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి 12 మంది మహిళా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా స్వాతంత్ర సమరయోధుల పార్కు నుంచి గోదావరి గట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ వరకు పెద్ద సంఖ్యలో విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితర నేతలు పాల్గొన్నారు. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోతురా నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, లీగల్ సర్వీసెస్ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Guard! Rising select! Salami! Just! Nothing! Nothing! Guard! పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే ఈ తరం వందే మాతరం పలికే ప్రతి తరం జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా పర్యాటక రంగ అభివృద్ధిపై విశాఖపట్నంలో ఈ నెల 27వ తేదీన రీజనల్ ఇన్వెస్ట్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమండ్రి R&B గెస్ట్ హౌస్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర పాత 5 జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే వారిని ఆహ్వానిస్తున్నామని అన్నారు. సుమారు 150 మంది ఇన్వెస్ట్కు హాజరు కానున్నారని పేర్కొన్నారు. 17 మందితో MOU ఒప్పందం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. అఖండ గోదావరి గండికోట 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. అన్నవరం టెంపుల్ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియను జరుగుతోందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా అహోబిలం నాగార్జున సాగర్లను ఒక్కొక్క ప్రాజెక్టుకు 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
నేడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు. త్వరలో 100 కోట్లతో సూర్యలంకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. పరిశ్రమల స్థాపన మాదిరిగానే పర్యాటక రంగంలో రాయితీలను అందిస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. పర్యాటక రంగం అభివృద్ధి కొరకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మారేడుమిల్లి ప్రాంతాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని తెలియజెప్పారు. రాబోయే 5 ఏళ్లలో పర్యాటక రంగాన్ని అగ్రగామిగా తీసుకెళ్లే దిశగా అమరావతి రివర్ ఫ్రంట్ అంతా పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని విశ్లేషించారు. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు విశాఖపట్నంలో రేపు అంటే 27వ తారీఖున ఉదయం 10 గంటలకి నోవోటెల్ హోటల్లో టూరిజానికి సంబంధించి రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ని ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ పాత 5 జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని చేసేటువంటి ఉత్సాహం ఉందో వారందరికీ కూడా ఆహ్వానాలు పంపాం. వారందరూ కూడా రమారమి ఒక 150 మంది ఇన్వెస్టర్సు వస్తున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు, ఇతర నాయకులతోటి వారి ప్రాంతాల్లో వారు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిన తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ మేజర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలనుకుంటున్నారో వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. దాంతోపాటు రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం ఒక 15 మంది తోటి MOU అవ్వాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తాం. పెద్ద ప్రాజెక్టులకు ముందుకు వచ్చేటువంటి వాళ్ళతోటి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి గత నెలలో విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. అందులో రమారమి ఒక 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. వారు కూడా ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు. అందులో కొన్ని కార్యక్రమాలని ట్రాక్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అనేటువంటి ఒక ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు, ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మన శాంక్షన్ అయినాయి. రమారమి 177 కోట్లతోటి, అందులో 98 కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం, అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్ట్ కోసం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం, స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దానికి మనకు సంపూర్ణమైన సహకారం ఇచ్చారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ క్వారీ మార్కెట్ కార్యాలయంలో రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విచ్చేశారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు, పార్టీ నాయకులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ వెనుకబడి అట్టడుగున ఉన్న కులాలకు సంక్షేమం అందిస్తున్నామని అన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ ముందుకు వెళ్లాలన్న స్ఫూర్తి ఏదైతే రాజ్యాంగంలో కల్పించబడిందో దాన్ని అనుసరించి 16 సంవత్సరాల నుండి పాలన కొనసాగిస్తున్నామని వివరించారు.
బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, ఎర్ర నాగదేవి, భూరా రామచంద్రరావు, గుర్రాల వెంకట్రావు, కె హారిక, కె వెంకటలక్ష్మి, వీర వీరాంజనేయులు, అడపావర ప్రసాద్, యానాపు యేసు, లక్ష్మీ సంతోషి, రజని, నందువాడు సత్యనారాయణ, కాకరల పవన్ కుమార్, రవికుమార్, ఉమా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ పౌరులందరికీ ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈనాడు మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టి. అంటే 26 నవంబర్ మనం దాన్ని స్వీకరించిన జనవరి 26 50వ సంవత్సరం నుండి 1950వ సంవత్సరం నుండి ఆచరణలోకి మన రాజ్యాంగం రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటూ ఆ దిశగా ప్రతి పౌరుడు అడుగు ముందుకు వేయాలి అని చెప్పి వారందరికీ నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో అంటే సమాజంలో ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమానంగా సంక్షేమాన్ని అందించాలని, వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారు అడుగున సుదూరంలో అంటే సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి స్ఫూర్తి ఏదైతే మన రాజ్యాంగంలో ప్రస్ఫుటంగా మనకి తెలియవస్తుందో దాన్ని అనుసరిస్తూ నేటి వరకు అధికారంలో ఉన్న ఈ 16 సంవత్సరాలు అంటే అంతకుముందు వాజ్పేయి గారు ఉన్న, ఇప్పుడు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న వీటిని సంపూర్ణంగా ఆచరణలో పెడుతూ తన సుపరిపాలన దేశానికి అందించినటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి మాట. మరి సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే భారతీయ జనతా మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రగతి పదంలో నడిపించాలి అనేటువంటి భావన, దాని నుండి స్ఫూర్తి పొందుతూ ఈ అంత్యోదయ అనేటువంటి భావన కూడా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి ఆలోచన విధానం, దాని నుండి స్ఫూర్తి చెందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. అయితే ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం, అధికారంలోకి సంపూర్ణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని సమూలంగా తీసివేస్తారని లేదా మార్చివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండి కూటమి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నటువంటి విషయం, నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, నేను ఇవాళ ప్రధానిగా ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్ల వల్లనే, వాటి మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదిగాను అని చెప్పి వారు తెలియజేశారు. అది మాత్రమే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది అని. అంటే చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ రాజ్యాంగాన్ని గాలిలో తిరుగుతున్నటువంటి విషయం మనం అందరం కూడా గమనిస్తున్నాం. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అన్ని కులాలకు, మతాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఆడవారికి, మగవారికి హక్కులు కలిగి ఉండేటట్టు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతుల మీదుగా రాయించి అమల్లోనికి తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పిసిసి సభ్యులు అబ్దుల్లా షరీఫ్,
బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, డాక్టర్ వడియార్, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ వై శ్రీనివాసరావు, బిల్డర్ బాబీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి నుండి మన సొంత స్వాతంత్రం సంపాదించడం కోసం అనేకమైన పోరాటాలు చేసి మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం తీసుకురావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశ ఆర్థిక పరిపాలన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేయాలనే దాని మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా మరి అనేక రకాల నిర్ణయాలు తీయడం జరిగింది. అప్పుడు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎందరో మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్దనున్న గన్ని కృష్ణ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల గన్ని కృష్ణ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది నందమూరి వంశాభిమానులందరికీ చాలా శుభదినమని కేక్ కట్ చేసి బాలయ్య బాబుకి గన్ని కృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నిమ్మలపూడి గోవింద్, మధ్య రాంబాబు, గొర్రెల రమణ, పెనుగొండ రామకృష్ణ, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చినా కానీ మన పరిపూర్ణమైన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు ఈ జనవరి 26వ తారీఖు 1950 సంవత్సరంలో జనవరి 26వ తారీఖున సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యం ఏర్పడింది భారతదేశం పేరుతో. అప్పటి వరకు కూడా 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా అప్పుడు వచ్చిన రాజ్యాంగాన్ని, అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని అప్పుడు దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ పరిషత్తుని స్వర్గీయ అంబేద్కర్ గారి న్యాయశాఖ మంత్రిగా, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉండగా ఆయన అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. రాజ్యాంగాన్ని అమల్లో తీసుకొచ్చిన రోజు ఇది వేళ 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖుని ఈరోజు మనం స్వేచ్ఛాజీవులుగా, స్వతంత్ర స్వేచ్ఛాజీవులుగా, సెక్యులర్ స్టేట్గా, కుల మతాలకు అతీతంగా ఇది రాజ్యం భారతదేశం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో నందమూరి బాలకృష్ణ గారికి ఈ పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన్ని కేవలం నటుడుగానే ఈ గౌరవం ఇచ్చారని నేను అనుకోవట్లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యంగా ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ తల్లిగారి నెలకొల్పిన తల్లిగారి పేరుతో పెట్టిన బసవరామ్ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంతో సేవలు చేస్తాడు ఆయన ప్రతి రోజు కూడా, ప్రతి దినం కూడా ఆయన ఆ క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఎంతో శ్రమ పడుతూ ఎంతోమంది రోగుల్ని స్వస్థపరుస్తూ దేశాలు తిరిగి ఫండ్స్ కూడా సేకరించి దానికి చాలా అత్యున్నతమైన ఒక క్యాన్సర్ హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దినందుకు, ఆ సేవ చేస్తున్నందుకు ఆయనకి ఒక ఫిలాంథ్రపిస్ట్గా ఈ అవార్డు వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి కూడా ఏంటంటే, బాలకృష్ణ గారు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నందమూరి వంశాభిమానులుగా మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే అన్నగారికి ఎప్పటి నుంచో మరి పెండింగ్లో ఉన్న భారతరత్న అత్యున్నత పురస్కారం, భారతరత్న అవార్డు కూడా అన్నగారు ప్రకటిస్తే మరి అంతకన్నా మరి మంచి క్షణాలు, ఆనందించే క్షణాలు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, ముఖ్యంగా ఎన్టీఆర్ అన్నగారు అభిమానులకు కానీ ఉండదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భారతరత్న కూడా త్వరగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. రాజమండ్రి కంబాల చెరువు సర్పం గాంధీ బొమ్మ సెంటర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కంబాల చెరువు సర్పం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కంటిపూడి గ్రూప్స్ అధినేత కంటిపూడి సర్వారాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహాసందేశ్ ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత 76 జెండాలతో వందన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో షాడో గర్ల్స్ హై స్కూల్, మున్సిపల్ టౌన్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కొప్పిశెట్టి నారాయణ, మహాసందేశ్ ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్, సైనిక అమరవీరులకు నివాళులర్పించారు. జన 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 జనగణమున కలగలిసిన జనం మనిషిరా, మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా. నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా. వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ కలం మన వెనుకనే పోరాడితే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. కలగలిసిన జనం మనిషిరా, మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా. నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ఈ 76వ గణతంత్ర దివస్ రోజున, రిపబ్లిక్ డే రోజున అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు రాసిన వ్యక్తులందరికీ నమస్కరిస్తూ ఆ రిపబ్లిక్ డేని సుసందంగా ఉండేట్టుగా చేసుకోవడానికి వచ్చే భవిష్యత్తులో మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 40వ దశకంలో కల్లా అందరూ కూడా ఇప్పుడున్న భావి భరతుల పూర్లు ఎక్కువ ఉన్నారు మన ఇక్కడ. వాళ్ళ భవిష్యత్ అంతా కూడా వచ్చే 20 సంవత్సరాల్లో వాళ్ళ వృత్తుల్లో సెటిల్ అవ్వాలి. దేశాన్ని సుసంపన్నంగా ఉంచాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 ఎకనామిక్ ఫోర్స్గా తయారు చేయాలి పిల్లలందరూ కూడా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మన ప్రభుత్వం ఏం చెప్తుందో, సెంట్రల్ పార్టీ అన్ని పార్టీలు కూడా అంతే. సామాన్యవాడు కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశం. అన్ని వర్గాలుగా కులాలు ఏం లేదు. మనందరం దేశం బాగుపడాలంటే అందరూ ఏకమవ్వాలి. అదే స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ప్రతి వాళ్ళు కష్టపడి, ఇప్పటి నుంచే కష్టపడి పిల్లల్ని బాగా చదివించి భావి భారత ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలి. ఆ గౌరవాన్ని, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కోరుతూ ఈ రోజున ఈ విధంగా ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే మీడియా వారితో కలిసి ఇవాళ స్వాతంత్రోత్సవం కలగడం మాకు ఆనందంగా ఉంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వివిధ దళాలు నిర్వహించిన కవాతు ప్రదర్శన. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. జిల్లా కోర్టు ఆవరణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందరో మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ చైర్మన్ ఘన్ని కృష్ణ. ఈనాటి
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.